వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలై 2 గంటలు దాటింది. పట్టణాలు, నగరాల నుంచి సొంతూళ్లకు జనం పోటెత్తారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. భారీగా ఓటర్లు బారులు తీరారు. మూడో దశలో 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు ఓటింగ్ సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడతాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి అసలు ఉమ్మడి నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఓటర్లు వస్తున్నారా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అండ్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శివాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే 45 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 288 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం పోటీలో 1024 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం నుంచి 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటి వరకు అంటే ఈ 2 గంటల్లో సరాసరి 20% పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా అధికారిక లెక్కల ప్రకారం అది వాళ్ళు ఇంకా ప్రకటించలేదు, కానీ ఇప్పటి వరకు 20% పోలింగ్ అయినట్టు అంటే మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోలింగ్ ప్రక్రియనైతే సజావుగా నిర్వహిస్తున్నారు అధికారులు. రెండవ విడతలో నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని చిన్న ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అది దృష్టిలో ఉంచుకున్నటువంటి అయితే పోలీస్ శాఖ కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, మూడో విడతలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు 100 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఓటర్లు అయితేనే లోనికి పంపిస్తున్నారు. ఇతర ఎవరిని పంపకుండా కేవలం ఓటు వేసే వారిని లోనికి పంపిస్తున్నారు. మొన్న ధర్మారంలో అభ్యర్థులు లోపలికి వెళ్లి ఎవరైతే పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వారు లోపలికి వెళ్లడంతో ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు అలా కాకుండా ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది పూర్తిగా పోలీసులు తెలుసుకునే వారిని లోనికి పంపిస్తున్నారు. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ లో ఆర్మూర్ డివిజన్ లోని అంకాపూర్ గ్రామంలో ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఉదయం నుంచి ఈ గ్రామస్తులంతా 7 గంటల నుంచి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈ గ్రామాల్లో ఆర్మూర్ డివిజన్ లో కావచ్చు, బాల్కొండలో కావచ్చు, ఉదయమే వాళ్ళంతా పొలం పనులకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓటు వేసి వాళ్ళంతా పొలం పనులకి వెళ్తారు. ఈ 2 నియోజకవర్గాల్లో చాలా రసవత్తరంగా ఈ మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో ఈ టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అలాగే ఆర్మూర్ లో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, పైడి రాకేష్ రెడ్డి. ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు లేకపోవడంతో ఈ 2 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వినయ్ రెడ్డి వారం రోజుల నుంచి ఇక్కడే మకాం చేసి అధిక స్థానాలను ఇక్కడ తాము బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకునేటువంటి పనిలో పడ్డారు. అయితే ఈ 3 పార్టీలు ఇక్కడ చాలా కష్టపడుతున్నాయి. అయితే ఈ 2 విడతల ఫలితాలు చూసి ఇక్కడ మూడో విడతలో చాలా భిన్నమైనటువంటి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. రెండో విడతలో నిజామాబాద్ రూరల్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు చూసాం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ కి మెయిన్ మండలాలు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్లు సెకండ్ లీడర్ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ మూడో దశలో కూడా కాస్త భిన్నంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కి అలాగే బీజేపీకి కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో కూడా బాన్స్వాడ రెవెన్యూ డివిజన్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే చాలా అప్రమత్తం అయ్యారు.
ఇటు ఓటర్లకు కూడా వస్తున్నటువంటి వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి వారికి అక్కడ ఆ పోలింగ్ అధికారులు పూర్తిగా లోపలికి వెళ్లే వరకు వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే సిపి సాయి చైతన్య కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నారు, బందోబస్తులను పరిశీలిస్తున్నారు. ఇక ఎన్నికల అధికారి కలెక్టర్ కూడా ఇక వినయ్ కృష్ణారెడ్డి కూడా ప్రతి పోలింగ్ సెంటర్ వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలను అయితే పకడ్బందీగా నిర్వర్తిస్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేశారు. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లోనే సిపి సాయి చైతన్య కావచ్చు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కావచ్చు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యలో 1 అవర్ గ్యాప్ తర్వాత 2 గంటలకి ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఆర్మూర్ డివిజన్ లో ప్రధానంగా నందిపేట గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ, ఉమ్మడి జిల్లాలో మేజర్ పంచాయతీగా చెప్పుకుంటారు. దాదాపు 15,000 పైచీలకు అక్కడ ఓట్లు ఉంటాయి. అక్కడ ఫలితాలు కూడా తొందరగా వెలువరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ 2-3 టేబుళ్లను ఏర్పాటు చేసి ఫలితాలను త్వరితగతిన వెలువరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే కలెక్టర్ కూడా వివరించారు. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫేజెస్ గురించి మనం విన్నాము, అది సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయితే చాలా అందరు హోప్స్ థర్డ్ ఫేజ్ మీదే ఉంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్, ఉమ్మడి మెదక్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు పూర్తి చేశారు? ఓటర్లు వస్తున్నారో ఓటు వేయడానికి? శివాని, మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 గ్రామ పంచాయతీలకి 3వ విడతల గ్రామ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం